తెలుగులో ఒక సామెత ఉన్నది, ప్రత్యంగిర చేసేవాడి పంచన ఉండకూడదు, శరభసాళ్వం చేసేవాడి చెంతనం ఉండకూడదు అని. అంటే ఈ తీవ్ర విద్యలు వీటిని ఉపాసించేటువంటి వాళ్లకు ఎవరైనా అపకారం చేయాలని పూనుకుంటే ఇతడి యొక్క సంకల్పం లేకుండా ఆ దేవతే వాళ్ళని దెబ్బ కొడుతుందిట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేవతలతోటి అని అంటారు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, స్వామి కష్టం వచ్చింది అన్నాడు. లలితా సహస్రనామాలు పారాయణం చెయ్యి అన్నాను. బహుశా నేను చాలాసార్లు చేశానండి, నాకేం పని చేయలేదన్నాడు. ఇది వరకు పని చేయలేదు, ఇప్పుడు పని చేస్తుంది, చెయ్యి. 3 రోజులు చెయ్యి. 3 రోజులు చేసి పని చేసింది. ఏమిటండి ఎట్లా పని చేసింది అన్నాడు. పని చేస్తుంది అంతే. అయితే దేనివల్ల పని చేసింది? లలితాదేవి యొక్క అనుగ్రహం నీ యందు వచ్చింది. దేవతల యందు విశ్వాసం కలిగించేట్లు చేసేటువంటి వాడే నిజమైనటువంటి యోగి, నిజమైనటువంటి